హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఈరోజు వచ్చేసి కొత్త ఆసరా పెన్షన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎప్పుడు ఎలా ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుండి ఇస్తారు ఈ కొత్త పెన్షన్స్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కొత్త పెన్షన్స్ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త పెన్షన్స్ గురించి ఎదురు చూసే వారందరికీ గుడ్ న్యూస్. ఈ పెన్షన్స్ అయితే పెరిగిపోతున్నాయి. అలాగే ఈ కొత్త పెన్షన్స్ ఎప్పటి నుండి ఇస్తారని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ కొత్త పెన్షన్స్ వచ్చేసి జనవరి నుంచి అయితే ఇవ్వబోతున్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 అయితే ఇవ్వబోతున్నారు. మంత్రి పొంగినేటి గారైతే ఈ ప్రకటన అయితే చేశారు. జనవరిలో ఎలక్షన్స్ అయితే అవ్వబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ అయ్యేలోపు పెన్షన్స్ అయితే పెంచుతామని అయితే చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఫామ్ అయి 10 to 11 మంత్స్ అయితే అవుతుంది. పెన్షన్స్ గురించి చెప్తూనే ఉన్నారు. ఈసారైనా పెంచుతారో లేదో చూడాలి మరి. కానీ ఎలక్షన్స్ అయ్యేలోపు ఖచ్చితంగా పెంచుతామని అయితే చెప్తున్నారు. ఎలక్షన్స్కి ముందే పెంచుతామంటున్నారు. ఈ కొత్త పెన్షన్ల గురించి ఎంతోమంది లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పెన్షన్లు ముఖ్యంగా మొత్తం వైకల్యం ఉన్న వారికైతే చాలా ఉపయోగపడతాయి. అలాగే అక్టోబర్ నెల పెన్షన్స్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇంకా నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను. పెన్షన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే మొత్తానికైతే ఈ కొత్త పెన్షన్లు అయితే జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.